హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ విలేజ్ స్టైల్లో కోడిగుడ్డు కూర చూపించాను. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 నుండి 4 వరకు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకున్నాను నేను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. దీంతో పాటుగా కొత్తిమీర వేసి ఉడికించితే ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసి ఉల్లిపాయల్ని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అసలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావద్దు. ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు చూసారా, సగం వరకు మగ్గిపోయాయి. ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఒక 50% మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలుపుకోండి. కలిపి పచ్చివాసన పోయేలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్లో సగం లేదంటే టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు పసుపుతో పాటు ఉడికించితే మంచి అరోమా వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కోడిగుడ్డుని కొట్టి ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 3 వరకు ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్కి సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇలా 4 కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయల క్వాంటిటీకి 4 ఎగ్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, పైన ఎగ్ ఉడకాలి, అంతవరకు ఉడికించుకోవాలి. అస్సలు కదపొద్దు. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత మూత తీసి మీ కారానికి సరిపడా, అంటే మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకొని మూత పెట్టేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కారం ఉన్న వాటిని తిప్పుకోవాలి. ఎగ్స్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. ఇలా గుడ్డుగానే ఉంచుకొని తిరగవేసుకోవాలి. ఈ కారం అంతా కలిసేలాగా ఎగ్ చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోండి. దీనివల్ల ఉల్లిపాయలకి కూర అంతా కూడా కారం స్ప్రెడ్ అయ్యి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఉప్పు కూడా అదే స్టేజ్లో వేసుకోండి. అది క్లిప్ మిస్ అయింది, ఉప్పు కూడా వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ తిప్పిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోండి. అంతే. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఈ గరం మసాలా పౌడర్ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి. చాలా అరోమేటిక్గా ఉంటుంది. నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా. గరం మసాలా వేసుకొని ఎగ్ చెదరకుండా జాగ్రత్తగా కలుపుకొని దింపేసుకోవడమే. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే తెలంగాణ విలేజ్ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.